నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న బొత్స రాజ్యలక్ష్మి. సమర్థుడైన చైర్మన్ లేకపోతే ఏపీపీఎస్సీ ఇలా కాక మరెలా ఉంటుంది? చంద్రబాబు వ్యాఖ్యలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవిత నివాసంలో సోదాలు. రేపటి నుంచి జియో సినిమాలు హనుమాన్ మూవీ. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన. లుంగి ఎంగిడి స్థానంలో జేక్ ఫ్రేజర్. బొత్స సత్యనారాయణ సతీమణి డాక్టర్ బొత్స రాజ్యలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి ఎన్నో పోరాటాలు చేసిన ఆడపడుచు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న సందర్భంగా కోఆర్డినేటర్ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, బొత్స రాజ్యలక్ష్మి, వైవి సుబ్బారెడ్డి, కాకాని గోవర్ధన్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మన విశాఖపట్నానికి ఒక స్థానికురాలు, ఒక బీసీ మహిళ మరి పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయడం నేను అనుకుంటాం. గతంలో కాదు, ఇప్పుడు కూడా 3 పార్టీల్లో కూడా ఎవరో మహిళ లేరు, ఒక బీసీ మహిళ లేరు. 7 నియోజకవర్గాల్లో కూడా పార్లమెంటు సభ్యురాలుగా కూడా 3 పార్టీల్లో కూడా. అలాంటి మొట్టమొదట అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా మనందరం సపోర్ట్ల ద్వారా ఒకసారి వారికి అభినందనలు తెలియవలసింది కోరుతున్నాను. ఝాన్సీ గారు ఈ వయసులో ఆవిడ డబుల్ PhD చేశారు. ఆవిడ సరే, మన బొత్స సత్యనారాయణ అన్నయ్య గారు మనందరూ పెద్ద అన్నయ్య, మాజీ PCC ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు. కానీ మరి బొత్స ఝాన్సీ గారు డబుల్ PhD చేశారు. ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. అలాగే మరి 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. చాలా మంది పార్లమెంట్ సభ్యురాలుగా పెట్టినప్పుడు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్గా పర్సన్గా పెట్టినప్పుడు కానీ గెలుస్తుందా లేదా అనుకున్నారు. కానీ అప్పుడు మీ అందరం చెప్తాం, చూశారు అప్పుడు మీ అందరూ కూడా. ఆవిడ జీవితంలో ఓటమి అనేది లేదు ఝాన్సీ గారికి. మళ్ళీ ఈ రోజున విశాఖపట్నం ఎంపీగా కూడా అమ్మ మీరు వచ్చారు, మా అందరికీ శుభం జరుగుతుంది. తప్పనిసరిగా 7 అసెంబ్లీలు కూడా 7 కూడా మీ నాయకత్వంలో గెలుస్తాం. తప్పనిసరిగా విశాఖ పార్లమెంటు మనం అత్యధిక మెజార్టీతో గెలిచి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని, దానిలో భీమిలి నుంచి ఎక్కువ మెజార్టీ మీకు తీసుకురావడానికి నా వంతు కృషి. మరి అందరు నాయకులు ఇక్కడ వచ్చారు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, అందరి ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక నాయకులు, మా కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్స్ అందరి సహకారంతో ఎక్కువ మెజార్టీ ఇందాక మా బడికొండ శ్రీనివాసులు అని చెప్పారు. మరి ఎస్కోట్ మెజార్టీ ఎక్కువ వస్తే భీమిలి ఎక్కువ వస్తే చూద్దాం. వైజాగ్ పార్లమెంట్ కి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు. వాస్తవానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మన ప్రత్యర్థులు కానీ 7 నియోజకవర్గాలకి మగోళ్ళనే పెట్టారు క్యాండిడేట్లుగా. ఇక పార్లమెంట్ విషయంలో మన ప్రత్యర్థులు మరొక మేల్ క్యాండిడేట్ని పెడితే మొత్తం 16 మందిలో మహిళా అభ్యర్థి ఒక్క మన ఝాన్సీ గారే అవటం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకమైన ఆలోచన. ఈ పార్లమెంట్కి ఎప్పుడు కూడా 90% వెనకబడిన కులాలు ఉన్న ఈ ఉత్తరాంధ్రలో ఈ పార్లమెంట్కి ఎప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి ఎప్పుడో ఎందుకు అవకాశాలు వచ్చేవి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన కులాల వారికి, ఎస్సీస్కి, ఎస్టీస్కి, మైనార్టీస్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరు అందరూ చూశారు. ఈరోజు ఈ పార్లమెంట్లో ప్రచారంకి వెళ్ళే వైఎస్ఆర్సీపీ అలాగే ప్రత్యర్థుల్లో ఒక్క మహిళ మన ఝాన్సీ మేడం గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రత్యేకంగా చూడండి. ఝాన్సీ మేడం గారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మా శృంగవరపుకోట నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారు. సమర్థుడైన చైర్మన్ లేకపోతే ఏ సంస్థ అయినా ఎలా ఉంటుందో చెప్పేందుకు ఏపీపీఎస్సీ ఒక ఉదాహరణ అని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బోర్డులో చోటు చేసుకున్న అక్రమాలపై చంద్రబాబు ఈ ఉదయం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థుడైన చైర్మన్ లేకపోతే బోర్డు సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవేనని,
ప్రజలకు సేవలు అందించాలని, కొందరు గ్రూప్ పరీక్షలకు వస్తారని తెలిపారు. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపట్టి గెంటేశారు. జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ ను నియమించారని చంద్రబాబు విమర్శించారు. సవాంగ్ తప్పుడు అఫిడవిట్లతో కోర్టుల్ని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకుని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కాదు, నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇవన్నీ వస్తారు, అటు కేంద్రానికి ఇటుగానే. నేను చాలా మందిని చూశాను. వాళ్ళకొక కళ. ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన. చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపేటేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయ్ భాస్కర్ ఎవడో నాకు తెలియదు, మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు, క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. గౌతమ్ సవాంగ్ డీజీపీని చేశారు. అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్. ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు. వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పినట్టు దుర్మార్గితను. ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది. అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు. ఇది దగ్గర తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్. లిక్కర్ స్కామ్ లో విచారణలో భాగంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు దాదాపు గంట సేపు నుంచి సోదాలు జరుపుతున్నారు. గత 10 ఏళ్ల నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలపై వివరణ సేకరిస్తూ ఉన్నారు. మరొక వైపు కవితతో పాటు ఆమె సహచరులు అందరి మొబైల్ ఫోన్లను అధికారులు తీసుకున్నారు. సోదాల నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరో 3-4 గంటల పాటు సోదాలు జరిగే అవకాశం ఉంది. కవిత ఇంట్లోకి ఎవరిని ఈడీ అధికారులు అనుమతించడం లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో 2 న్యాయమూర్తులు జస్టిస్ బొప్పన వరాహలక్ష్మి నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావులు ప్రమాణం చేశారు. హైకోర్టు కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. బొప్పన వరాహలక్ష్మి నరసింహ చక్రవర్తి, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. Tallapregada Mallikarjun Rao, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed as a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. that I will bear the true faith and allegiance to the Constitution of India as by law established. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నజీర్ అహ్మద్ ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఓటర్లు, టీడీపీ పార్టీ మరియు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువకులకు పెద్దపీట వేస్తామని చెప్పి పదే చెప్పడం, ఈరోజు సామాన్యుడిగా ఉన్నటువంటి నాకు క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తకు అవకాశం ఇవ్వడం చాలా
అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇటువంటి అవకాశాలు కేవలం తెలుగుదేశం పార్టీలోనే దక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికార పార్టీ రోజుకొక అభ్యర్థిని మారుస్తూ ఎవరైతే డబ్బులు పెడతారో, ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేసుకొని పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఒక పక్కనైతే, చదువుకొని సామాన్యుడిగా ఉన్నటువంటి నాకు ఈరోజు మంచి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నిబద్ధతగా ఉంటూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల కోరికలను, వారి ఆశయాలను నెరవేర్చేటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ముందుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, తప్పకుండా గుంటూరు నగర ప్రజలకు, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను. ఒకసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీకు ఈ నగరాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానని చెప్పి మీ అందరూ కూడా మీ ఆశీర్వాదాలు కోరుతా ఉన్నాను. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ మహిళా కార్యకర్తలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ మహిళల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని చేపట్టారు. మార్చి 17న జరిగే మోడీ సభకు హాజరు కానున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా గెలుపులు సాధించాలని మహిళలకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీని అత్యంత ప్రభావితం ఓట్లు వేసే విధంగా ప్రభావితం చేయబోయేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మీరు. మీ అందరికీ నేను చెప్పేదానికంటే మీ అందరికీ తెలుసు ఈ 4-5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది. ఒక మహిళగా మరి నిత్యావసర వస్తువులు విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం 5% ఉంటే ఇయర్లీ 5 సంవత్సరాల్లో 25% పెరగాల్సిన ధరలు ఈ రోజున 100%, డబల్, ట్రిపుల్ అయిపోయినాయి. కాబట్టి ఆదాయం ఏమో తగ్గిపోతా ఉంది చాలా మందికి. రెండోది, మందు రూపంలో వచ్చిందంతా వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, కొంతమంది చనిపోతా ఉన్నారు. చనిపోతే ఫ్యామిలీలు ఈ రోజున రోడ్డును పడేటువంటి పరిస్థితి. మరి పిల్లల్ని తీసుకుంటే ఉద్యోగాలు లేవు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలని కూడా ఇలా ఉంది ఈ రోజున. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. సో ఒక కుటుంబ వ్యవస్థే ఈ రోజున చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీకు తెలుసు ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత మీకు అందరికీ బాగా తెలుసు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల్లో రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగినప్పుడు, ఆ ఆదాయం అనే దాంట్లో పెరిగితే ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవ్వాల్సిందే. పిఠాపురంలో జనసేన అధినేత నేనిక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించగానే టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్, కరపత్రాలు, జెండాలు తగలపెట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తామని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ పొత్తులో పవన్ కళ్యాణ్ చంద్రశేఖర్ రెడ్డి మీద పొత్తులో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో స్వల్పంగా కంపించిన భూకంపం అంటూ ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో అధికంగా కనిపించినట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇళ్లలో సామానులు కూడా పడిపోయినట్లు నాయుడుపేట వాసులు తెలియజేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించాల్సి ఉంది. చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు చక్రం పంచరైంది. బస్సును పార్క్ చేసి డ్రైవర్ వలి వెనక టైర్ కింద రాళ్లు పెడుతూ ఉండగా తాడేపల్లిగూడెం నుంచి చెన్నై ఆసుపత్రికి వెళ్తున్న కారు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ వలి కారులో ఉన్న వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మృతుని భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలు అయ్యాయి. చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. మైలవరం కాలుష్య ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ గేట్ లోకి ఉద్యమకారులు దూసుకు వెళ్లారు. ఉద్యమకారుల నినాదాలతో ఎన్టీటీపీఎస్ గేటు ప్రాంగణం దద్దరిల్లింది. నిన్న పోరాట సమితి సభ్యునిగా డాక్టర్ ఎన్టీటీపీఎస్ ప్రత్యేక దళం నిర్బంధించారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన నేత అక్కల రామ్మోహన్ రావు గాంధీ ఉద్యమంలో పాల్గొన్నారు.
ప్రజలందరికీ నాటి టీడీపీ పాలనలో సంక్రాంతి కానుకని రంజాన్ తోఫాని క్రిస్మస్ కానుకని పెట్టడం జరిగిందని, దురదృష్టవశాత్తు తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి వీటన్నిటిని తుంగలో తొక్కడం జరిగిందని శుక్రవారం స్థానిక శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో జరిగిన ముస్లిం తోఫా పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు గొండు శంకర్ తెలిపారు. ముందుగా పట్టణంలో అన్ని మసీదులకు చెందిన మత పెద్దలకు, హిమాములకు చంద్రన్న తోఫా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. మళ్లీ ఇలాంటి పథకాలన్నీ ప్రారంభిస్తారే అనే నమ్మకం ఉందని తెలిపారు. కిందటి సంవత్సరం కూడా నిరుపేదలైనటువంటి ముస్లిం సోదర సోదరిమణులకు అందించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా చంద్రన్న రంజాన్ తోఫా అనేది గతంలో 2014-19 5 సంవత్సరాల కాలంలో పండగ సందర్భంగా అన్ని మతాల వారు, నిరుపేదలు కూడా సంక్రాంతి కానీ, అలాగే రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ నిరుపేదలు కూడా ఆనందంగా వాళ్ళ ఇంట్లో పిండి వంటలు, మిఠాయిలు తినాలని, వాళ్ళు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి, మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి 2024లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న సంక్రాంతి కానుకని, రంజాన్ తోఫా అని, క్రిస్మస్ కానుకని పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు తర్వాత 2019లో వచ్చిన ఇప్పటి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి వీటన్నిటిని తొంగలో తొక్కి పేదవాడి పొట్టన కొట్టాడు, కడుపు కొట్టాడు. అయితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఇలాంటివి మరెన్నో ఇప్పుడు మన సోదరులు చెప్పారు పథకాలు, అలాగే ఇలాంటి మళ్ళీ రంజాన్ తోఫా, చంద్రన్ రంజాన్ తోఫా ఇలాంటి పథకాలన్నీ మళ్ళీ ప్రారంభిస్తారని నమ్మకం నాకు ఉంది. కిందటి సంవత్సరం కూడా ఎవరైతే నిరుపేదలైనటువంటి ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులు ఉన్నారో వారందరూ కూడా రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసం మీరు సరదాగా జరుపుకోవాలని మా వంతు ఉడతా భక్తితో కొంచెం సహాయం ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ATGH వద్ద లైన్ వెలుపల వేచి ఉన్నారు. టికెట్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 48,444 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 23,266 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,920 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,600 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 67,645 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 77,000 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 80,000 వద్ద కొనసాగుతోంది. వాల్యుయేషన్ ఆందోళనని విస్మరిస్తూ ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య స్థాయి షేర్లను కొనసాగించేందుకు ఆసక్తి చూపడంతో స్టాక్ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగి 73,000 స్థాయి పైన 73,097 వద్ద నిలిచింది. నిఫ్టీ 149 పాయింట్లు బలపడి 22,100 స్థాయి పైన 22,146 వద్ద ముగిసింది. యువ నటుడు తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా హిట్ ను అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ మంచి వసూలను రాబట్టి 2024లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న హనుమాన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయింది. ఇన్నాళ్ళు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఎప్పుడు విడుదలవుతుందని కొంతమేర గందరగోళానికి గురి చేసింది. చివరికి జియో సినిమాలో మార్చి 16న శనివారం హనుమాన్ వస్తోంది. అలాగే అదే రోజు కలర్స్ సినీఫ్లెక్స్ టీవీ ఛానల్ లో కూడా టెలికాస్ట్ కానుంది. ఈ మేరకు జియో సినిమా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.
మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్ డీసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జెక్ ఫ్రేజర్ మెక్గర్క్ ను తీసుకున్నట్లు ప్రకటించింది. గాయం కారణంగా ఎంగిడి ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోవడంతో ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 14 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ఎంగిడి 25 వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి లాంటి స్టార్ ఫేసర్ తప్పుకోవటం ఢిల్లీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇక అతని స్థానంలో 50 లక్షల కనీస ధర చెల్లించి జెక్ ఫ్రేజర్ ను డీసీ తీసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న బొత్స రాజ్యలక్ష్మి. సమర్థుడైన చైర్మన్ లేకపోతే ఏపీపీఎస్సీ ఇలా కాక మరెలా ఉంటుంది? చంద్రబాబు వ్యాఖ్యలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవిత నివాసంలో సోదాలు. రేపటి నుంచి జియో సినిమాలు హనుమాన్ మూవీ. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన. లుంగి ఎంగిడి స్థానంలో జెక్ ఫ్రేజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.